హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం 4 టమాటాలు వేసుకొని టమాటా రైస్ చాలా టేస్టీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా ఇలాంటి రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరలు లేకపోయినా పెరుగు చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, 4 యాలకులు, 4 లవంగాలు, జాపత్రి 1, అర టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 2 టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగిరిపోతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.